చెప్పిన జాయిన్ భాగము 49వ వచనం. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకును, దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగుల అపహసించురి, అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగి ఉన్నాను. యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకొని నేను ఓదార్పు నొందితిని. నీ ధర్మశాస్త్రం విడిచి నడుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. యాత్రికుడనైన నేను ఈ నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హేత్ భాగము. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొనునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షం ఉంచుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బతిమలాడుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నా మార్గమును నేను పరిశీలన చేసుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితిని. భక్తిహీనుల పాసములు నన్ను చుట్టుకొని ఉన్నను, నీ ధర్మశాస్త్రము నేను మరువలేను. న్యాయమైన విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. నీ యందు భయభక్తులు కల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెల్లికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధింపుము. తేత్ భాగము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నేను మేలు చేసి ఉన్నాను. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధము కల్పించుదురు, అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరించుదురు. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. యోత్ భాగము. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు కలవారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత కలవాడనై నేను నిన్ను శ్రమపరిచి తినవనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందున వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు కలవారును నీ శాసనములు తెలుసుకొని వారును నా పక్షమున ఉందురుగాక. నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక.